హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గాయ్స్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈ 3-4-5 డేస్ మొత్తం కూడా కుండపోత వర్షం అయితే రోజుకైతే అలా పడుతూనే ఉందండి. ఇంకా డే బై డే వర్షం అయితే పడుతూనే ఉంది. సో ఇవాళ ఇప్పటికి 2-3 గంటలు అయితే అవుతుందన్నమాట. వర్షం అయితే లేదు, చిన్న చిన్న చినుకులు అయితే పడుతుంది. చూడండి, మన బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు. ఇంకా మొత్తం కూడా పాగ అయితే కమ్మేసింది. అసలు కొండలు కనిపించట్లా, ఊర్లు కనిపించట్లేదు. అలానే వచ్చేసి పక్క స్ట్రీట్లు ఉంటాయి కదా, అవి కనిపించట్లేదు. అసలు ఇల్లులే కూడా కొన్ని అయితే కనిపించట్లేదు. అంత దారుణంగా అయితే ఫాగ్ అయితే ఉందన్నమాట. సో మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాం కదా, ఎప్పుడు ఇలా ఉండదు క్లైమేట్, కానీ ఈ సంవత్సరం మాత్రం ఇలా ఉందండి. అసలు ఎందుకో తెలియదు అది. ఇంకా వాతావరణం అయితే చాలా ఎక్కువగా ఉంది. మన ఇంటీరియర్ ఏజెన్సీ అంటేనే తెలుసు కదా, కొండలు వాగులు అలాంటి ఏరియాలో అయితే ఇలాగే ఫాగ్ ఉంటుంటుంది. బట్ అది కూడా వింటర్ సీజన్లో ఉంటుంటుందండి, ఇలా రెయిన్ సీజన్లో అయితే ఉండదు. సో మనకు ఇప్పుడు రెయిన్ కూడా ఉండకూడదు యాక్చువల్గా. ఇప్పుడు జల్లు వర్షాలు కురవాలి, కానీ కంటిన్యూస్గా అలా తుఫాన్లు అన్నీ పడుతున్నాయి. దానివల్ల ఇలా ఉంది క్లైమేట్. మా ఊరిని అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. అసలు మా ఇల్లుల్లో ఎలా ఉంటుంది ఇలాంటి వర్షాకాలంలో అనేది మీకైతే చూపిస్తాను. అలాగే రోడ్లు కూడా చాలా దారుణంగా ఉంటుందండి. మాకు అసలు బళ్ళుతో బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టం. బయటికి వెళ్ళి నిత్యావసర సరుకులు తెచ్చుకుందామన్నా కూడా అసలు అవ్వట్లేదండి. ఇంకా మార్కెట్కి వెళ్ళాలన్నా అసలు మార్కెట్ కూడా మా ఏజెన్సీలో అయితే ఇలాంటి వర్షాల్లో అయితే ఉండవు. పర్మనెంట్గా ఉన్న చిన్న చిన్న షాపులు మాత్రం ఉంటాయి. అలాంటి వాటిలోనే వెళ్ళి మాకు కావాల్సిన నిత్యావసర సరుకులను అయితే కొనుక్కు రావాలన్నమాట. యాక్చువల్గా ఇవాళ మాకు మార్కెట్ అనమాట. అసలు వెళ్ళడానికి కూడా చాలా కష్టం. రోడ్లు అలా ఉన్నాయి, పరిస్థితి అలా ఉంది. దానివల్ల ఇప్పుడిప్పుడే ఈ గాంధీ అయితే తీస్తుందండి. ఫాగ్ ఏదైతే ఉందో చూడండి, అక్కడ కూడా ఊరైతే ఉందన్నమాట. సో మనకి పాగు వల్ల అసలు ఊర్లు కూడా కనిపించట్లా, పక్కన ఉన్న ఇల్లులు కూడా అసలు కనిపించట్లేదు. ఇది మొత్తం కూడా కొండ అనమాట. ఇది అసలు ఏం కనిపించట్లా. అలా మీరు ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేస్తే కానీ ఈ గాంధీ అయితే మెల్లగా పైకి అయితే వెళ్ళిపోతుందండి, చిన్నది గాలి రావడం వల్ల. లేదంటే ఇంకా అలా పాగ అయితే అలా దిగిపోయి అలా ఉండిపోయింది. ఈ ఆపోజిట్లో తీసుకుంటే మా విలేజ్ అనమాట. సో చూడండి, అవి చెట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తుంది మీకు. యాక్చువల్గా ఈ లొకేషన్ నుంచి అయితే మా విలేజ్ కనిపిస్తాయి, మా హౌసెస్ అనమాట. సో చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం కూడా స్కై లాగే ఉంది. మొత్తం ఫాగ్ అంతా కూడా నిండిపోయి ఉంది. ఇవి నిజంగానే జమ్మూ కాశ్మీర్లో చెట్లు లాగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంది కదా. ఊరు వెళ్ళాక మీకు అయితే చూపిస్తాను. హౌసెస్ కూడా కనిపిస్తాయని గ్యారంటీ లేదు. ఇప్పుడే ఊరైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. మా ఊరు వచ్చేసి 2 వీధులు. ఇది మేము ఉన్న వీధి అనమాట, పై వీధి. కింద ఓ వీధి ఉంది చూడండి. అసలు ఇంకా ఇల్లులు ఏం కనిపించట్లేదు. ఇదిగోండి, ఫాగ్ కారణంగా, ఈ వర్షాల కారణంగా అయితే ఇలా ఇంకా మార్కెట్కి వెళ్ళాల్సిన వెహికల్స్ కూడా ఇలా ఉండిపోయి. టవర్ అనమాట, ఈపిల్ టవర్లా కనిపిస్తుంది. బయట పనులకి వెళ్లకుండా ఇదిగోండి అలా కబుర్లు ఆడుకుంటూ అయితే కుర్రోళ్ళు చక్కగా టైంపాస్ చేస్తున్నారు. ప్రజెంట్ వర్షం ఆగింది కదా. ఇదిగోండి ఊరు. ఏమన్నా కనిపిస్తుందా? కనిపిస్తే కామెంట్ చేయండి. చూడండి, మేము నడిచే వే కూడా ఎలా ఉంటుంది చూడండి. దారి ఇది అనమాట. పక్కనే చర్చ్, ఎంట్రన్స్లోనే చర్చ్ అయితే ఉందన్నమాట. ఇది చూడటానికి అలా కనిపిస్తుంది కానీ చాలా జారుతుందండి ఈ భూమి. అసలు వెహికల్ వెళ్ళాలన్నా చాలా కష్టం. చూడ అలాంటి దగ్గర నుంచే వెహికల్స్ అయితే ఇంకా ఎంత జారినా, ఎంత స్కిడ్ అయినా కూడా అవసరాన్ని బట్టి తీయాల్సి వస్తుందన్నమాట. ఇది వాలీబాల్ కోర్ట్ అండి. ఇప్పుడు వీడియో తీస్తూ కూడా చాలా జారుతుందన్నమాట. కోర్ట్ ఎలా అయిపోయిందో చూడవచ్చు దాన్ని బట్టే మీరు. ఇలాంటి వర్షాల్లో కూడా వాలీబాల్ ఆడట్లేదు, కానీ పిల్లలు ఆడుకోవడం వల్లే ఇదంతా కూడా అయ్యింది. నడిచే దారి కూడా మొత్తం బురద అనమాట. ఇది అస్సలు మంచిగా ఉండదు ఈ వర్షాకాలంలో. చూడండి, ఇల్లులన్నీ కూడా ఎలా కవర్లతో అడ్డేసుకున్నారో. వర్షం గాలి అలా వచ్చినప్పుడు లోపల చెమ్మ అనేది, వాటర్ అనేది వెళ్లకుండా వెహికల్స్ తీసుకెళ్ళడం కోసం ఈ చిన్న చిన్న రాళ్ళు అయితే ఇలా పాతి పెట్టారు అనమాట, స్ట్రాంగ్ ఉండడం కోసం. ఇదిగోండి, నాచు ఎలా పట్టేసిందో చూడవచ్చు మీరు. అలాంటి దగ్గర బైక్లు అయితే బాగా స్కిడ్ అవుతాయి అనమాట. ఇదిగోండి, మొత్తానికి మా స్ట్రీట్లో అయితే వచ్చేసాం. బురద, ఎంత బురద ఉందో చూడండి. ఇదే మా చిన్న హౌస్ అనమాట. వంట గదిలాగా మేమైతే కట్టుకున్నాం. ఎలా ఉందో చూడండి. అసలు ఇల్లులు కూడా కనిపించట్లేదు పక్కనే. ఇవ్వండి వెహికల్ మార్జిన్ అనమాట.
చూడండి అసలు ఇల్లులు కూడా కనిపించట్లేదండి. ఇవి చిన్న స్ట్రీటే కానీ చూడండి ఈ స్ట్రీట్ కూడా అసలు కనిపించట్లేదు. మనం క్లియర్ నేచర్లో ఉండే మనం ఒక్కసారికి ఇలా పాగు ఒక 2-3 డేస్లో ఇలా ఉండేసరికి ఇంకా హిమాచల్ ప్రదేశంలో వెళ్ళి ఆ కొండల మధ్య వాగుల్లో ఉండిపోయినట్టయితే అనిపిస్తుందండి. చూడండి అసలు ఏం కనిపించట్లేదు, ఈ చెట్లు చివరి భాగాలే కనిపిస్తున్నాయి. మా వీధిని అయితే మీరు చూసారు కదండి, పక్క పక్కన ఉన్న ఇల్లులు కూడా ఈ పాగ్ ఎఫెక్ట్ వల్ల కనిపించట్లేదండి. సో మీకు కింద వీధి కూడా చూపించాల్సింది, మరి ఎఫెక్ట్ వల్ల మేమైతే చూపించలేకపోతున్నాం. చూసారా ఇళ్ళ ముందు ప్రతి ఇంట్లో కూడా కవర్లు చాటేసుకోవడం అయితే జరిగిందండి. అవైతే ఇంకా గాలి వాన ఆ నీరు లోపలికి రాకుండా ప్రొటెక్ట్ కోసం కట్టుకున్నాం అనమాట. అలానే ఈ సీజన్లో మనం సెప్టెంబర్ మంత్లో అయితే ఇంకా రాజ్మా కందులు ఏవైతే ఉన్నాయో రెడ్ గ్రామ్స్ అనమాట, వాటి పని అయితే అవుతుంది, తూగుతారనమాట. మా ఏజెన్సీలో ప్రతి ఏరియాస్ కూడా ఇలాగే ఉంటుంది ఏజెన్సీలో. సో రాజ్మా కందులు పని కూడా ఇప్పుడైతే ఆగిపోయి ఉన్నదండి ఈ వర్షాల వల్ల. సో ఇంకా రైతులు కూడా విషయంలో చూస్తే మాత్రం చాలా నష్టపోయినట్టే. కందుల పంట కూడా కరెక్ట్గా అవుతుందని మనం అయితే చెప్పలేము. అలానే వచ్చేసి చూసారు కదా మా పరిస్థితి ఎలా ఉందో. అలానే అడవిల్లో కర్రలకి వెళ్ళాలన్నా లేదంటే కొండల్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా చాలా ప్రమాదం అండి. ఇలాంటి ఫాగులు అయితే ఇంకా ఎలుగుబంట్లు అన్నీ కూడా ఉంటాయి, మన దగ్గర లేవు కాబట్టి ప్రెజెంట్ అయితే సేఫ్. బట్ కర్రలన్నీ తెచ్చుకుంటేనే మాకైతే పొయ్యి వెలిగించడానికి అయితే అవుతుందండి, లేదంటే అవ్వదు. ప్రెజెంట్ అయితే ఇంకా గ్యాస్లు ఉన్న వాళ్ళు మాత్రమే సేఫ్. సో మా యొక్క చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. ఇంకా సరికొత్త వీడియోతో ఉంటామండి. ఇంకా ఈ వర్షాలు తగ్గితే మేము కూడా హ్యాపీ. బై గాయ్స్.